అయితే ఈ ఇల్లు అమ్మడమే ఆప్షన్ అంటావా అంజలి? అవును మరి, లేకపోతే నెలలు కుక్కలాగా పనిచేసి అప్పెవరు క్లియర్ చేస్తారు? నా వల్ల అయితే కాదు. కావాలంటే నువ్వు ఒక్కడే చేసుకో. ఒక్కనే చేసుకోవాలా? ఒక్కసారి కూడా అవతల వాళ్ళ గురించి ఆలోచించవా అంజలి? నేనెందుకు ఆలోచించాలి ప్రేమ్? ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు చేసిన పని వల్లే మనకి ఇన్ని కష్టాలు. ఈ ఇల్లు అమ్మడం నాకు ఇష్టం లేదు. ఈ ఇల్లు అమ్మితే మన ఫ్యామిలీతో పాటు కార్తిక్ వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది. వాళ్ళ పిల్లలకి ఆస్తి లేకుండా పోతుంది. అలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికే వాళ్ళకి మనం చాలా అన్యాయం చేసాం. అర్థం చేసుకో అంజలి. నువ్వు ఎందుకు ప్రేమ్ ఇంత ఎమోషనల్ అవుతున్నావు? నాకు జాబ్ చేసి అప్పు కట్టుకోవడం ఇష్టం లేదు. నాకు కష్టపడాలని లేదు. ఏదున్నా ఇల్లు అమ్మేసి ఆపరేషన్ చేయిద్దాం. ఆహాహా, మెడ దగ్గదగ మెరిసిపోతుంది. బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇచ్చినట్టున్నాడుగా నీ కార్తిక్. అవునక్క, అసలు ఈ చేంజ్ చూసి షాక్ అయిపోయాను. నేను చాలా ఏడుపు వచ్చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు హ్యాపీ కదా? చాలా అంటే చాలా కంటే చాలా